హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ లక్కీ కామాక్షి. ఈరోజు మనం లంచ్కి ప్రిపేర్ చేయబోతున్నాం. అదేంటి, ఈరోజు మనకు లంచ్కి పప్పు చారు చేయబోతున్నాం. ముందు ఇలాగా మనం పప్పు నానబెట్టుకోవాలి అండి. నానబెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్లో అనేది వేసుకోవాలి. పప్పు అంతా ముందుగా త్వరగా నానబెడితే మంచిగా నానుతుంది. ఇట్లా పప్పు అంతా కుక్కర్లో వేసేస్తే ఒక పెద్ద సైజు 2 టమోటాలు, అలాగే ఆనియన్స్, తరిగిన ఆనియన్స్ 1, అలాగే ఎండుమిర్చి అయినా వేయచ్చు, మన దగ్గర పచ్చిమిర్చి ఉంటే వేయచ్చు, అది మన ఆప్షనల్. ఇలాగ వేసేసి చిటికెడు పసుపు, ముందుగానే ఉప్పు వేస్తున్నానండి, కొంచెం చింతపండు, త్వరగా బాయిల్ అవ్వాలంటే ఒక 2 చుక్కలు ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 డ్రాప్స్ ఆయిల్. ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద పెట్టేద్దాం. 3 విజిల్స్ వచ్చిందాకండి. స్టవ్ మీద పెట్టేస్తాం. ఇది 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం. ఇలా విజిల్ అంతా పోయిన తర్వాత ఇలా మూత తీసి దీంట్లో ఉన్న నీళ్ళన్నీ వంపేసుకొని పప్పు స్మాష్ చేసుకోవాలి. ఇలా పోపు పెట్టుకోవాలండి. పోపు పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, ఉప్పు మిరపకాయలు, సారీ అండి, తెల్లగడ్డ, ఆనియన్స్, ఇప్పుడు పోపుని పప్పులో పోసేసి టేస్ట్ సాల్ట్ చూసుకొని, సరిపోకపోతే సాల్ట్ వేసుకొని ఈ పప్పుని స్టవ్ మీద పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టేసి ఉడికించాలి. గ్యాస్ కట్టేసి యమ్మీ పప్పు చారు రెడీ. వేడి అన్నంలో పప్పు చారు వేరే లెవెల్.